హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు వచ్చానండి. ఏంటంటే ఈరోజు వీడియో 50,000 శాలరీ తీసేవాళ్ళు ఎలా బడ్జెట్ వేసుకోవాలి, ఎలా సేవ్స్ చేయాలని చూడబోతున్నాం. సేవింగ్స్ ఎంత చేయొచ్చని. ఇంతకుముందు చూసారంటే 10, 15, 25, 30,000 వరకు కూడా నేను బడ్జెట్ ప్లాన్ ఎలా వేసుకోవాలో చేసి చూపించానండి వీడియో ద్వారా. ఇప్పుడు వచ్చి 50,000లో ఎలా చేయాలని మన వాళ్ళు అడుగుతున్నారు, అందుకని ఈ వీడియో చేస్తున్నాను. బాగుంటుంది చూడండి వీడియో. 50,000 తీసే వాళ్ళందరూ శాలరీ ఇలా బడ్జెట్ వేసుకోండి. నేను చెప్పాను, అందులో మీరేమన్నా మార్పులు చేర్పులు చేసుకోవాలంటే కొంచెం చేసుకోవచ్చు. నాకు తెలిసింది నేను బడ్జెట్ వేసి మీకు చూపిస్తున్నా. ఇలా గనక మనకు ఎంత శాలరీ వచ్చినా బడ్జెట్ వేసుకొని ఒక బుక్ పెట్టుకొని ఎవ్రీ మంత్ రాసుకొని దాని ప్రకారం ఖర్చు పెట్టేసి ఫస్ట్ రాగానే ఇంత సేవింగ్స్ అని తీసి పెట్టుకోవాలి. 50, 30, 20 రూల్ ప్రకారం 20% తీసి పెట్టుకోవాలి. కొంచెం శాలరీ ఎక్కువైతే ఇంకొంచెం ఎక్కువగా కూడా తీసి పెట్టుకోవాలి. కరెక్ట్గా ఆ రూల్నే ఫాలో చేయాలని లేదు. తక్కువ శాలరీ తీసేవాళ్ళు తప్పకుండా ఆ రూల్ ఫాలో చేయాలి. ఎక్కువ శాలరీ తీసేవాళ్ళు ఆ రూల్ ఫాలో చేయకుండా సేవింగ్స్లో వచ్చేటప్పటికి ఇంకొంచెం ఎక్కువ సేవింగ్స్ చేసుకోవాలి. అలా చేసుకున్నట్లయితే మంచిగా మన ఫ్యూచర్ యూజెస్కి యూజ్ అవుతుందండి. ఎప్పుడైనా సరే మనకు వచ్చే శాలరీని బట్టి మనం చక్కగా ప్లాన్ చేసుకోవాలి. అంతేగాని ఎలా పడితే అలా ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెట్టేసి వెళ్ళి ఎవరి దగ్గర నుంచోకూడదు, చేయి చాపకూడదు. డబ్బులు చాలడంలా నెలాఖర్లని. మంచి శాలరీనే కదా 50,000 అంటే. ఇప్పుడు రేట్లన్నీ పెరిగినాయి. ఉన్నా కూడా మనం కొంచెం కష్టపడి అడ్జస్ట్ చేసుకొని బడ్జెట్ వేసుకున్నట్లయితే సేవింగ్స్ మంచిగా ఉంటాయండి. అందువలన మనం ఇతరుల దగ్గరికి వెళ్ళి అడగాల్సిన పరిస్థితి రాదు. చక్కగా అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి. అందుకని ఈ వీడియో చూడండి. నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, కమెంట్స్ పెట్టండి, షేర్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి మన ఛానల్ గురించి రికమెండ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని అలానే వదలకండి. వ్యూస్ డౌన్ అవుతున్నాయి. అన్నీ మీకు తెలియని విషయాలే కదా నేను తెలియజేస్తున్నా, అందుకని చూడండి, సరేనా? ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం. ఇలా 50,000 తీసేవాళ్ళు ఫస్ట్ ఒక అమౌంట్ని తీసి సేవింగ్స్లో వేసేయండి. వేసేసిన తర్వాత దాన్ని బట్టి ఇప్పుడు కొంతమంది రెంటెడ్ హౌస్లో ఉంటారు, రెంట్కి ఇంతని తీసుకోండి. ఎప్పుడైనా సరే రెంట్ మనం 50,000 శాలరీ అంటే 10,000 దాటకూడదండి. 8 నుంచి 10,000 లోపలే ఉండాలి. అది దాటి రెంట్ పే చేయకూడదు. కొంతమంది చూసారంటే 50,000కి 20, 25,000 రెంట్ తీస్తే ఇంకా మనకి ఏం మిగులుతుందండి? 25,000లో ఎలా బడ్జెట్ వేసి అన్నీ మనం మిగుల్చుకోవాలంటే కష్టం కదా. అందుకని మనకు వచ్చే ఇన్కంలో ఎక్కువ మనీ రెంట్కే పోతుంది. అందుకని చూసి జాగ్రత్తగా ఇంత అమౌంట్ లోపల మీరు రెంట్ పే చేయండి. ఆ తర్వాత వచ్చి ఎవరికైతే మనీ సేవ్ చేసి ఫ్యూచర్లో ముందుకి వెళ్ళాలంటే పైకి ఎదగాలి అని అనుకుంటారో అలాంటి వాళ్ళు వచ్చి ఇంత అమౌంట్లోనే రెంట్ పే చేయాలి. లేదు మనం పర్వాలేదు, మంచిగా ఉందాం, వసతిగా ఉందాము, డబ్బుదేముందిలే అనుకొని ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెట్టినట్లయితే మనం ఫ్యూచర్లో మన దగ్గర ఏమీ మనీ ఉండదండి కదా. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనీ అనేది సేవ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనకు తెలియట్లా, ఫ్యూచర్లో వచ్చి వర్షాలు పెద్దగా పడవు, పంటలు పండవు, అలానే బియ్యం రేట్లన్నీ విపరీతంగా పెరిగిపోతాయి, డబ్బులు ఉన్న వాళ్ళు తినగలరు, ఇలా అన్నీ చెప్తున్నారు కదా. దానికి మన దగ్గర ఏముండాలి? మనీ ఉండాలి. మనీ ఉండాలంటే ఏం చేయాలి? ఇప్పుడున్న పరిస్థితులు మనం జాగ్రత్త చేసుకొని దాచిపెట్టుకుంటే ఫ్యూచర్లో ఎలాంటి కష్టాలు వచ్చినా కూడా మనం ఫేస్ చేయగలం. ఇప్పుడు ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెట్టేసి మనీని ఖాళీ చేసామనుకోండి, అప్పుడు ఎవరిస్తారు? చాలా ఇక్కట్టైన పరిస్థితుల్లో అందరూ ఉంటారు. అలాంటప్పుడు మనకి ఎవరన్నా ఇచ్చి అడ్జస్ట్ చేస్తారా? చెయ్యరు. వాళ్ళు బ్రతికేది కష్టంగా ఉన్నప్పుడు ఇంకొకరికి ఎలా అండి మనీ ఇస్తారు? అందుకని ఎప్పుడైనా సరే సేవింగ్స్ చేయడం చాలా ఇంపార్టెంట్ అని నేను చెప్తున్నాను. మీరు ఇష్టమైతే ఫాలో చేయండి. ఇలా ఇంత లోపలే మనం రెంట్ అనేది పే చేయాలి, దానికి మించి పోకూడదు. అలానే కరెంటు బిల్లు చూసి జాగ్రత్తగా వాడుకోండి. ఇప్పుడు సమ్మర్ కదా, అందరూ ఏసీలు వేస్తూ ఉంటారు. ఇంకా పిల్లలు స్కూల్ తీస్తే ఆఫీస్కి వెళ్ళిపోతారు, స్కూల్కి వెళ్ళిపోతారు. మనం లేడీసే కదా ఇంట్లో ఉంటాం, జాగ్రత్తగా వాడుకోవాలి. వాళ్ళు మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ వస్తారు, హస్బెండ్ వచ్చేటప్పుడు 6, 7 అయింది. పిల్లలు వచ్చేసి మళ్ళీ వెంటనే ట్యూషన్కి వెళ్ళిపోతారు. అప్పుడు మన ఒక్కడమే కదా, అందుకని చూసి జాగ్రత్తగా వాడుకోండి. కరెంటు బిల్లులో కూడా మనం మంచిగా సేవ్ చేయవచ్చు జాగ్రత్తగా వాడుకున్నట్లయితే, సరేనా?
ఇలా చూసి వేయాలి. నేను ఒక బడ్జెట్ వేశాను, అది మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. అందులో ఏమన్నా తగ్గించుకోవాలనుకుంటే తగ్గించుకోండి, అయితే పెంచుకోకండి, సరేనా? రండి చూద్దాం ఎలా అని. 50,000 బడ్జెట్ మనీ సేవింగ్ టిప్స్ అండి. 50,000లో నేను ఎలా చేశానంటే, సేవింగ్స్ వచ్చి 15,000. ఫస్ట్ మనం 50,000లో 15,000 తీసి పెట్టుకోవాలి. తర్వాత ఎక్స్పెన్సెస్కి వచ్చి 35,000 పెట్టుకున్నానండి. ఇప్పుడు అందులో నుంచి మనం ఎలా ఖర్చు పెట్టుకోవాలని చూద్దాము. రెంట్ వచ్చి 10,000 అండి. 8 నుంచి 10,000 వరకు పే చేసుకోవాలి. తర్వాత హస్బెండ్ రోజు ఆఫీస్కి వెళ్ళొస్తారు, వాళ్ళ ఖర్చులు ఉంటాయి కదా, ఒక రోజుకి 100 రూపీస్ చొప్పున 3,000 రూపీస్ వేసాను. తర్వాత లాస్ట్లో మీరు చాలదంటే కొంచెం ఇంక్రీజ్ చేసుకోండి, లేకపోతే వదిలేసేయండి. 100 రూపీస్ ఇందులోనే వాళ్ళు ఖర్చు పెట్టుకోవాలి. పెట్రోల్కి కూడా ఇందులోనే యూజ్ చేసుకోవాలి. ఎలా అండి అంటే కనుక లాస్ట్లో చెప్పినట్లు ఇంకో 1000 ఎంతో తీసుకొని దానిపైన మనం వెళ్ళకూడదు. తర్వాత ఎమర్జెన్సీ క్యాష్ అనేది ప్రతి ఒక్కళ్ళు కంపల్సరీ సేవ్ చేయాలండి. అందులో 2,000 రూపీస్ వేసి పెడుతూ ఉండండి. పిల్లలు పెద్దవాళ్ళు ఉన్నప్పుడు ఏమన్నా చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ ఏమన్నా వచ్చినా కూడా అందులో నుంచి తీసి ఖర్చు పెట్టుకోవచ్చు. లేకపోతే ఇంకేమన్నా వచ్చినా కూడా చదివింపులు లేకపోతే ఊర్లు వెళ్ళడాలి ఇలా ఏమన్నా వచ్చినా కూడా మనం అందులో నుంచి తీసుకోవచ్చు. లాస్ట్లో ఇయర్ ఎండింగ్లో మనకి ఎంత మిగిలిద్దో అంత సేవింగ్స్లో వేసుకోవచ్చు, లేకపోయినా పర్వాలా. అందుకని ఎమర్జెన్సీ క్యాష్ తప్పకుండా 2,000 పెట్టుకోవాలండి. గ్రాసరీస్ వచ్చి 4,000 రూపీస్ వేసాను నేను. మాకైతే 2,000లోనే నేను అడ్జస్ట్ చేస్తాను. మీకు 4,000 వేసాను. దాంట్లో మీరు ఎలా చేసుకుంటారో చేసుకోండి, దానికి మించి వెళ్ళకూడదు. రైస్ 2,000 రూపీస్ అండి. రైసు ఏమంటే నాకు 2,000 రూపీస్తో నేను తీసానంటే 2 months పెట్టుకుంటానండి రైస్ని. ఏమేమి రైస్ వస్తుందంటే నాకు ఇందులోనే ఇడ్లీ బియ్యం అంటారు టిఫిన్కి, అది తీస్తాను. మామూలు రైస్ బ్యాగ్ అండి, 2 కలిపి 2,000. 2 months వస్తుంది అంటే అప్పుడు నాకు మంత్కి 1,000 రూపీసే పడుతుంది. నేను మరి మీరు ఎలా తింటారో తెలియదు కదా, అందుకని 2,000 రూపీస్ వేశాను. చూసి జాగ్రత్తగా అడ్జస్ట్ చేసుకోండి. మిల్క్ 1,200. కొంతమంది ఒక్క కవరే, మేమైతే ఒక్క కవరే కొంటామండి. మరి మీరు ఎన్ని కవర్లు కొంటారో నాకు తెలియదు, అందుకని 2 కవర్స్కి వేసాను. 1,200 వేసాను. ఇందులో మిగుల్చుకోవాలంటే మిగుల్చుకోవచ్చు. తర్వాత కేబుల్ మాకైతే 280 రూపీస్. మరి మీరు ఎంత కడతారు? కొంతమంది రీఛార్జ్ చేయించుకుంటారు కదా, వాళ్ళు 1,000 అంటున్నారు, కొంతమంది 500 అంటున్నారు. అందుకని నేను ఎక్కువే 1,000 వేసాను. 300 నుంచి 1,000 లోపల వేసాను. మిగిలితే అది తీసి విడిగా పెట్టుకోండి. వెజ్ నాన్ వెజ్కి వచ్చి 4,000 వేసానండి. నేను 3,000 యూజ్ చేస్తాను, మీకు 4,000 వేసాను. ఆ తర్వాత ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్కి వచ్చి 1,000 రూపీస్ వేసానండి. నేనైతే ఇంకా తక్కువే. గ్యాస్ 1,000 రూపీస్ అండి. నాకు 2 monthsకి 1,000 రూపీస్ పడుతుంది జాగ్రత్తగా వాడుకోవడం వలన. మరి మీరు ఎలా వాడతారో తెలియదు, అయితే 1 monthకి తప్పకుండా రావాలి. 2 months వచ్చిందంటే మీకు 500తోనే పోయిద్ది. ఆ తర్వాత వచ్చేసి వాటర్కి 300. వాటర్ క్యాన్ వేసుకునే వాళ్ళు 300, దాని మించి అంటే కొంతమంది మాకైతే ఇంత 300 పడదండి. వీక్లీ 1 క్యాన్ అలా యూజ్ చేస్తాము. కొంతమంది 2 క్యాన్స్ కూడా యూజ్ చేస్తారు, అందుకని 300 వేసా. ఈబీ వచ్చి 1,000 రూపీస్. ఎలక్ట్రిక్ బిల్ 1,000 వేసాను. మీరు చూసి జాగ్రత్తగా వాడుకొని అడ్జస్ట్ చేసుకునే దాన్ని బట్టి మిగిల్చుకోవడం లేకపోవడం ఉంటుంది, దీనికి మించి పోకూడదండి. రీఛార్జ్ 500. 2 ఫోన్లు ఉన్నాయనుకోండి 500 రూపీస్. మొత్తం కలిపితే 31,000 అయిందండి. మనం ఎంత తీసి పెట్టాము? 35,000 తీసి పెట్టాము. అందులో 31,000 పోతే 4,000 మిగులుతుందండి. ఇప్పుడు ఈ 4,000లో మనం ఏం చేయాలి చూద్దాం. రిమైనింగ్ ఎక్స్పెన్సెస్ 35లో 31 పోతే 4,000 ఉంది కదా. నేను ఊరికే స్నాక్స్ 2,000 రూపీస్ అని వేశానండి. ఇంట్లోనే పిల్లలకి చేసి ఇవ్వడానికి అలవాటు పడండి. బయట ఫుడ్లని దయచేసి అస్సలు కొనివ్వకండి. ఎప్పుడన్నా ఒకసారి అంటే కొనియవచ్చు, అంతేగాని ప్రతిరోజు కొనిచ్చి అలవాటు పెట్టుకుంటే అదే అలవాటు పడిపోతారు. ఇంట్లో చేసిస్తే మీకు ఈ 2,000 మిగిలిద్ది. అదర్స్ 2,000 అని పెట్టానండి. ఇప్పుడు హస్బెండ్కి చాలలేదనుకోండి, ఇందులో నుంచి 1,000 తీసుకోవచ్చు. 500 1,000. 1,000 మీరు అన్ని ఖర్చులు పోగా మీ చేతిలో ఎప్పుడు ఉండాలి, సరేనండి. నేను అలానే పెట్టుకుంటాను, అందుకని 1,000 రూపీస్ పెట్టుకున్నా. 2,000 అని వేసా. అది మీరు పెట్టుకుంటారా, హస్బెండ్కి ఇస్తారా, అది మీ ఇష్టం.
తర్వాత చూస్తే 15,000 సేవింగ్స్ వేసాను కదా, ఇందులో ఆర్డీ అండి. ఆర్డీ వచ్చేసి మనం 5,000 అనమాట. ఎందుకంటే ఇది పిల్లల ఎడ్యుకేషన్కి 5,000 అంటే 1 ఇయర్కి మీకు 60,000 రూపీస్ సేవ్ అవుతుంది. దాంట్లో మీరు ఎడ్యుకేషన్ ఖర్చులు చూసుకోండి. అలా చాలదనుకున్నట్లయితే చెప్తాను ఏం చేయాలని. ఇంకపోతే 10,000 ఇది కంపల్సరీ మనం సేవ్ చేయాలి. దేనికి? ఒకటి ఈ 10,000ని పీపీఎఫ్లో వేసుకోండి. ఒకే దాంట్లో ఇన్వెస్ట్ చేయకండి. పీపీఎఫ్లో వేసుకోవచ్చు, గోల్డ్ సేవింగ్స్ చేయొచ్చు, లేకపోతే ఎన్పిఎస్ అంటే నేషనల్ పెన్షన్ స్కీమ్ ఉంది కదా, అందులో వేసుకోవచ్చు. పెన్షన్ వస్తుంది, మనకు అమౌంట్ చేరిద్ది. సిప్లో వేసుకోవచ్చు. ఇవన్నీ తెలిస్తే వేసుకోండి, లేకపోతే లేదు. ఇంకోటి వచ్చేసి సుకన్య సమృద్ధి యోజన, ఆడపిల్లలు ఉన్నవాళ్ళు ఇందులో వేసుకోవచ్చు. అన్నిట్లో కొంచెం కొంచెం స్ప్లిట్ చేసేయండి. పీపీఎఫ్లో వేసుకోండి. గోల్డ్ చిట్టు తప్పకుండా, గోల్డ్ కాయిన్స్ కొంటారా చిట్టుగా కొంటారా తప్పకుండా వేసుకోండి. ఆడపిల్లలు ఉంటే సుకన్య సమృద్ధి యోజన వేసుకోండి, లేకపోతే ఎన్పిఎస్లో వేయాలనిపిస్తే వెయ్యండి. సిప్ మీరు చూసి మీకు బాగా ఇది ఉంటే చేసుకోండి, లేకపోతే లేదు. ఇప్పుడు మనం ఇంకా ఎందులో మిగల్చవచ్చు అని చూద్దామండి. అమౌంట్ని రెంట్ వచ్చేసి 8,000 నుంచి 10,000 లోపు చెప్పాను కదా. 8,000కి వెళ్ళారంటే 2,000 మిగిలిద్ది. హస్బెండ్ ఖర్చులు ఇంతే. ఎమర్జెన్సీ క్యాష్ అది ఏం చేయలేం. గ్రాసరీస్లో కొంచెం ఒక 500 200 ఎంతో కొంత మిగిల్చుకోవచ్చు అండి. 4,000 వేసాను కదా, చూసి జాగ్రత్తగా హోల్సేల్ కోర్టులో డీమార్ట్ అలా వెళ్ళారంటే మీకు ఒక 500 నుంచి ఒక్కోసారి 1,000 కూడా మిగిలిద్దండి. చూసి అందులో ఏమన్నా మిగిల్చగలిగితే మిగల్చండి. మిగల్చాలనుకుంటే మిగల్చవచ్చు. అలానే రైస్లో మిగల్చవచ్చు, ఒక 500 అన్న మిగల్చవచ్చు. మిల్క్ నేను చెప్పాను కదా, 1 కవరా 2 కవర్లా తెలియదు, అందుకని మిగిలిస్తే ఇందులో కూడా మిగల్చవచ్చు. కేబుల్ చెప్పాను కదా, ఇందులో కూడా నేనైతే 280 కడుతున్నా. మరి మీరు ఎలాంటిది యూజ్ చేస్తున్నారో నాకు తెలియలేదండి. ఎయిర్టెల్ అంటే ఎంతో తెలియలా, కొంతమంది అదే ఎంచుకుంటారు కదా, అందుకని 1,000 వేసా. ఇందులో కొంచెం మిగిల్చుకోండి. వెజ్ నాన్ వెజ్లో తప్పకుండా ప్రతిరోజు 10 రూపీస్ నుంచి 20 రూపీస్ వరకు మీరు సేవ్ చేయాలి. ఇంతకుముందే వీడియోలో చెప్పాను కదా, నాన్ వెజ్ వీకెండ్లో సేవ్ చేసుకోవచ్చు మనం తక్కువ అమ్మే దగ్గరికి వెళ్తే అని చెప్పాను కదా, అందులో కూడా సేవ్ చేసుకోండి. ఇందులో ఒక అమౌంట్ మిగిలిద్ది. ఎలా తక్కువగా వేసుకున్నా కూడా ఒక 500 700 కూడా మిగల్చవచ్చు అండి 4,000లో. ఫ్రూట్స్ ఫ్లవర్స్ అది మరి మీరు ఎలా చేస్తారు నాకు తెలియలా. కొంతమంది డైలీ ఫ్రూట్స్ తింటారు, అందుకని 1,000 వేసాను. అందులోనే దేవుడికి పువ్వులు కూడా కొనుక్కోండి. గ్యాస్ జాగ్రత్తగా వాడుకుంటే 2 నెలలకు ఒకసారి కొనవచ్చు, లేకపోతే ఏం చేయలేం. వాటర్ ఇందులో ఏం మిగల్చలేం. ఈబీ చెప్పాను కదా, మనం వాడుకునే దాంట్లోనే ఉంది. మిగిలిస్తే మిగల్చవచ్చు, లేకపోతే దీన్ని దాటి మాత్రం వెళ్ళకూడదు. రీఛార్జ్లో మిగల్చలేము. ఇలా అన్నీ చేసామంటే ఇక్కడ ఒక 4,000 మనకు మిగిలింది కదండి. ఈ 4,000 తర్వాత ఇందులో మిగిలిస్తే అట్లీస్ట్ ఒక 3,000 పైనే మిగల్చవచ్చు అండి. మిగిలిన వాటిల్లో అన్నీ కలిపితే మీకు 5,000 రూపీస్ పైనే మిగిలిద్ది. ఇక్కడ 4,000 ఉంది కదా, ఇందులో ఒక 3,000 సరే 2,000 వేసుకున్నా కూడా 6,000 రూపీస్ మిగిలిద్ది. అప్పుడు మనం ఇక్కడ ఏమనుకున్నామంటే 10,000 వేసుకున్నాము. ఇక్కడ ఒక 5 నుంచి 6,000 వరకు మిగల్చవచ్చండి, పైన మిగిలిద్ది. నేను తక్కువగా చెప్తున్నా. దీన్ని మీరు ఎలా సేవ్ చేస్తారో చేయండి. స్నాక్స్ సరే పిల్లలు ఎప్పుడన్నా కేక్ అలాంటివి అడుగుతారనుకుంటే ఒక 500 రూపీస్ తీసి పక్కన పెట్టుకోండి. మిగిలింది సేవింగ్స్ చేయండి. ఇంట్లో అన్ని గ్రాసరీస్ కొంటున్నారు కదా, ఇందులోనే మీరు పిల్లలకి స్నాక్స్ రోజు ఇంట్లో చేసి ఇవ్వండి. హెల్తీగా ఉంటుంది, బయటే కొనొద్దు. అదర్స్ అని చెప్పాను కదా, ఏమన్నా అవసరం వస్తేనే ఈ అదర్స్ వాటిల్లో నుంచి 2,000లో నుంచి మనం తీయాలి, లేకపోతే తీయకూడదు. హస్బెండ్కి చాలదంటే ఒక 500 ఎంత ఇవ్వండి. మిగిలిన 1,500 ఉంటుంది. మీరు ఒక 500 పెట్టుకొని 1,000 రూపీస్ ఇక్కడ 1,000 మిగిలిద్ది అనమాట అదర్స్లో. ఈ పైన స్నాక్స్ చెప్పాను కదా, ఒక 500 పోయినా కూడా 1,500 మిగిలిద్ది. అందులో పిల్లలు ఎప్పుడన్నా పెన్సిల్ బుక్ అది ఇదంటే ఆ 500 పెట్టుకోండి. మొత్తం ఎంత మిగిలిద్ది ఇక్కడ మీకు? ఇక్కడ ఒక 1,000 మిగల్చవచ్చు. అదర్స్లో ఒక 2,000 రూపీస్ మనం ఇక్కడ మిగల్చవచ్చు. ఇంకా జాగ్రత్త చేస్తే 2,500 వరకు కూడా మిగల్చవచ్చు. ఇక్కడ కూడా అలానే 2,500 అంటే 5,000 రూపీస్ అయిద్దండి. ఇది మీరేం చేస్తారంటే ఈ 5,000ని బ్యాంక్లో ఆర్డీ ఓపెన్ చేసి వేస్తూ రండి. ఇలా వేయడం వలన ఏమైద్దంటే మీకు పిల్లల బర్త్డే కానీ ఫెస్టివల్స్కి కానీ ఇంకా వేటికన్నా మీరు ఏదన్నా టూర్ వెళ్ళాలన్నా ఏమన్నా చెయ్యాలన్నా కూడా అది చేరుతూ వచ్చింది. 60,000 అయింది 1 ఇయర్. అప్పుడు మనం అందులో నుంచి తీసేసి చక్కగా
యూజ్ చేసుకోవచ్చు. సరేనా అండి? ఇదేనండి బడ్జెట్. దీని ప్రకారం మీకు నచ్చినట్లయితే ఫాలో అవ్వండి. ఏమన్నా మార్పులు చేర్పులు చేసుకోవాలంటే చేసుకోండి. అయితే ఎక్కువకు పోకూడదు. దీన్ని తగ్గించడానికే మనం ట్రై చేయాలి. చూసారండి, ఇదే 50,000 రూపీస్ బడ్జెట్ అనమాట. 50,000లో ఇలా మనం ప్లాన్ చేసుకోవాలి. నేను చెప్పాను కదా, ఇంకో 5,000 వరకు మనం సేవ్ చేయొచ్చు అని. ఏదైనా మనం అనుసరించే పద్ధతుల్లోనే ఉంటుందండి. మీకేం చెప్తారు చాలా కష్టం అని అనుకుంటే మనం ఏం మిగల్చలేము. ఇలా ప్లాన్ చేసుకొని చక్కగా ఎవ్రీ మంత్ నోట్ పెట్టుకొని ఇలా ఒక నోట్ పెట్టేసేయండి బడ్జెట్ కని వేసుకొని అలానే ప్రతిరోజు ఖర్చులు ఎంత పెట్టామో అది విడి నోట్లో రాసుకొని చెక్ చేసినట్లయితే ప్రతిరోజు నైట్ అన్ని ఖర్చులు అయిపోగానే చెక్ చేసినట్లయితే మనం ఎక్కడన్నా వేస్ట్ ఖర్చులు పెట్టామని చూసుకుంటూ వస్తే తెలుస్తుంది. వేస్ట్ ఖర్చులు పెట్టిన దగ్గర రౌండ్ చేసుకోండి. అది నెక్స్ట్ డే చేయకూడదు అలా, లేకపోతే ఎవ్రీ వీక్ ఒకసారి, ఎవ్రీడే చేసుకోవడం చాలా మంచిది. ఇలా వేసినట్లయితే మనకి బోల్డ్ మనీ మిగిలిద్దండి. కొంతమంది బాగా సంపాదిస్తారు, అయితే 5 పైసలు కూడా సేవింగ్స్ అనేది ఉండదు. అంటారు, అయ్యో నేనేమీ సేవ్ చేయలేకపోయా, నెక్స్ట్ మంత్ నుంచి నేను సేవ్ చేయాలి అని అనుకుంటారు. మళ్ళీ నెక్స్ట్ మంత్ అదే ఏం సేవింగ్స్ ఉండదు, పాతలానే చేస్తూ ఉంటారు. అందువల్ల ఎవరికి ఇబ్బంది? మనకే కదా. మన పిల్లల్ని మంచిగా చదివించుకోవాలి, వాళ్ళకి అన్నీ సమకూర్చుకోవాలి, మనం మంచిగా ఉండాలి అన్నట్లయితే ఇలాంటి టిప్స్ని మనం ఫాలో చేస్తే మన దగ్గర ఎప్పుడు మనీ ఉంటుంది. నేను చెప్పాను కదా, మళ్ళీ అన్నింట్లో కొంచెం కొంచెం మిగిల్చినట్లయితే ఆల్రెడీ ఇక్కడ 4,000 35లో 4,000 ఉంది. ఇందులో కొంచెం మిగిల్చినట్లయితే, జాగ్రత్త చేసినట్లయితే మనకి చక్కగా దాన్ని తీసి బ్యాంక్ ఆర్డీలో వేసినట్లయితే పిల్లలకి బర్త్డే వస్తే ఎవరి దగ్గరికి వెళ్ళక్కర్లా, ఫెస్టివల్ వస్తే ఎవరి దగ్గరికి వెళ్ళి అడగక్కర్లా. ఎంత కావాలో అంత చూసి జాగ్రత్తగా మనం బట్టలు కొనుక్కోవాలన్నా అన్నిటికీ ఆ మనీని యూజ్ చేసుకోవచ్చు. ఇటు పక్కన ఆర్డీలో 5,000 వేస్తున్నాం, లేదు మాకు 2 పిల్లలు 5,000 చాలదనుకుంటే ఇంకొక ఆర్డీలో మనం వేస్తున్నాం. ఇది విడి ఆర్డీ. చదువు కోసం విడిగా ఒక ఆర్డీ వేసుకోండి. మన దగ్గర ఉన్న మనీని ఎవ్రీ మంత్ వేసేది విడిగా ఒక ఆర్డీ వేసుకోండి. ఏమంటే దానికి కొంచెం ఇంట్రెస్ట్ ఇస్తారు కదా, అందుకని. అప్పుడు చాలదనుకుంటే ఇంకొకళ్ళకి ఇందులో నుంచి కూడా మనం ఖర్చు పెట్టుకోవచ్చు, మిగిలిన ఖర్చులు పెట్టుకోవచ్చు. అసలు ఎలాంటి వరీస్ లేకుండా చక్కగా మనం బడ్జెట్ ప్రకారం పోతే హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయొచ్చండి. ఇదే వీడియో నచ్చినట్లయితే ఈ టిప్స్ని ఫాలో చేయండి. సరేనా? ఇంకా కొంచెం మాకు ఎక్కువ ఖర్చు అయిద్దంటే ఎక్కడ చూసి అడ్జస్ట్ చేసుకోండి. మనకి ఉన్న దాంట్లోనే సంతోషంగా గడపాలి, అంతేగాని వేటికి అనవసరమైన ఖర్చులను పెట్టేసి బయటికి వెళ్ళి ఇది చేయటం అది చేయటం అని చెప్పేసి ఎంజాయ్మెంట్ ఉండాలి. అలా ఎంజాయ్మెంట్కి మనీ అయిద్ది కదంటే అన్నిటికి కలిపే మనం పెట్టుకుంటున్నాం కదా, అందులో నుంచి కొంచెం తీసుకొని ఖర్చు పెట్టుకోండి. సరేనా? ఇలానే బడ్జెట్ వేసుకొని ఫ్యామిలీని రన్ చేయాలి, హ్యాపీగా ఉండాలి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సపోర్ట్ చేయండి. అలానే మన సెకండ్ ఛానల్ అమ్మతో ప్రతిరోజులో మంచి వీడియోస్ రాబోతున్నాయి, చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చినట్లయితే సపోర్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.